ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇప్పుడు చెప్పండి, ఏమంటారు మీరంతా? అన్నా పదన్నా, నీతో పాటే మేము చావైనా రేవైనా మనందరిది ఒకే బాట. శభాష్ శభాష్. అవునయ్యా. వెరీ గుడ్. అవునన్నా, మనందరిది ఒకటే బాట. గుడ్. నేను మీతోనే వస్తానన్నా. వెరీ గుడ్. నువ్వు వెళ్ళేది యాడికి? నువ్వు వెళ్ళేది నానా? యాడికిరా? యాడికి వెళ్తావురా? నీ అవ్వ చిన్నప్పుడేమో గోసి ఒకటి వేసుకొని అంటూ గొర్రెల మందంట పడి తిరిగావా? ఇప్పుడేమో ప్యాంటు సొక్క వేసుకొని తుర్రని ఈ మందంట పడి తిరుగుతానంటావా? సంపెత్తాను రే, సంపెత్తా. మీరేం చెప్పినా నేను ఉద్యమంలోకి వెళ్తాను. పీక పిసికి సంపెత్తాల రే. నీ పిచ్చి రాయాల విప్లవాలను తిరుగుతానంటావేందిరా? ఒరే విప్లవం ఏడుందిరా? అది అడవిలో ఉందిరా బాబు, అది రోడ్డు మీదకి రాదురా. ఒరే ఎలమందా, విప్లవం మనకొద్దురా. కలుగులోంచి ఎలుక, అడవిలోంచి విప్లవం బయటకు రావురా. దాని జోలికి వెళ్ళకురా, చంపేస్తా. అయ్యా ఏంటి? విప్లవం గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. ఒక్క మాట చెప్పండి, మీ అబ్బాయిని జైలు నుంచి విడిపించింది ఎవరు? నువ్వే బాబు. నేను కాదు, నాలో ఉన్న విప్లవం. విప్లవం అనేది నువ్వు అన్నట్టు ఎలుక కన్నాల్లోనూ అడవుల్లోనూ లేదయ్యా, మనిషి గుండెల్లో ఉంది. మంచి కోసం చేసే పోరాటంలో ఉంది, ఆరాటంలో ఉంది, మంచి మనుషుల్లోంచి వచ్చే ఆలోచనల్లో ఉంది. అదయ్యా విప్లవం. సాటి పేదవాడిగా చెప్తున్నాను, దుర్మార్గుడు పేదవాడిని దోచుకునే దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ దుర్మార్గులు చేసే దుష్ప్రచారంలో, భావజాలంలో కొట్టుకుపోతూ నువ్వు కూడా విప్లవాన్ని తోలనాడుతున్నావు. ఏదో ఒకరోజు విప్లవం గొప్పతనం తెలుస్తుంది, విప్లవం బాటకొస్తావు, మాతో నడుస్తావు. వెళ్ళిరా. నువ్వెన్ని చెప్పినా నా ఎల్ల మందం చూడకుండా నేను బతకలేనయ్యా. సారీ అన్నా. వస్తానయ్యా, వస్తా బాబు, వస్తా. ఉద్యమాల్లో ఇలాంటివన్నీ మామూలే. ఏ ఉద్యమానికైనా 4 దశలుంటాయి. మొదటి దశ, ఉద్యమంలోకి ఇలాంటి వాళ్ళెవరూ రాకపోవటం, మనల్ని గుర్తించకపోవటం. రెండవ దశ, ఏంటి వీళ్ళు సాధించేదని ఎగతాళి చేయటం. మూడవ దశ, పెరిగిన వీళ్ళ బలం చూసి ఓర్వలేక ఎదురు దాడి అణచివేయాలని చూడటం. నాలుగవ దశ, విజయాన్ని ఒప్పుకొని అందరూ మనతో కలిసి, మనతో పాటే మన వెనకే నడిచి రావటం. మనం చేస్తున్నది న్యాయం, మనం ఆలోచిస్తున్నది ధర్మం, మనం ఆచరిస్తున్నది సత్యం. అందుకే చివరకు విజయం మనదే, విజయం మనదే. కలపండి చేతులు. విజయం మనదే, విజయం మనదే, విజయం మనదే. నాన్న మమ్మల్ని ఇడిసిపోవద్దు నాన్న, రా నాన్న. పాపా, నాన్న ఇంటికి వెళ్దాం పద నాన్న. అమ్మా, నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి. ఆ పనులన్నీ ముగించుకుని మళ్ళీ వస్తాను. అమ్ముంది కదా, బాగా చదువుకో. అంటే మీకు మేం కాదు, జనమే ముఖ్యమన్నమాట. పద్మ, నన్ను అర్థం చేసుకో. ఏమండి? ఏమండి? చూడండి, మీకు కూడు గుడ్డ లేదంటున్నారుగా, ముందు అర్జెంట్ గా గుడిసెలు ఖాళీ చేయించండి, మీకు మేము ఉపాధి కల్పిస్తాం. ఉపాధ? దుక్కికెంత, మొక్కకెంత, కలుపుకెంత, ఒలుపుకెంత, కాపుకెంత, గొప్పుకెంత, కోతకెంత, వరి మోతకెంత, బతుక్కెంత, బరువుకెంత, అంతా కలిపి అభివృద్ధి పేరుతో మా రైతు కూలీలకు ఇస్తున్నది ఎంతో తెలుసా? ఈకంత. మహారాజు మనకు
కోసం వచ్చాను. ఏమిటి మీరు చేస్తున్న పని? ఈ ఖనిజ సంపదను మీరు కొల్లగొట్టడానికి వ్యతిరేకంగా, ఆర్థిక ప్రాంతాల పేరు చెప్పి మా భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా, ఓడరేవుని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ భూ పరిరక్షణ పోరాట కమిటీ. చూడండి, ఇదంతా ఖనిజ సంపదకు సంబంధించిన ఓరు. దీనికి మీరు అడ్డు నిలుస్తున్నారు. ఆ సంపదను మేము పైకి ఎలా తీసుకొస్తాం? వెంటనే మీరు గుడిసెలు ఖాళీ చేయండి. అవును, అన్ని అడ్డమే మీకు. మా పేదోళ్ళమే అడ్డం మీకు. మీరు ఫ్యాక్టరీలు కట్టుకోవాలంటే మా పేదోళ్ళ భూములు అడ్డం. మీరు బిల్డింగులు కట్టాలంటే మా పేదోళ్ళ గుడిసెలు అడ్డం. మీ ఉన్న వాళ్ళందరూ కార్లలో రోడ్ల మీద వెళ్తుంటే మా పేదోళ్ళ ఎడ్ల బండ్లు మీకు అడ్డం. మా మేకలు అడ్డం, మా పిల్లలు అడ్డం, మొత్తం మేమే అడ్డం మీకు. మేం కనపడకూడదు, మేం తిరగకూడదు. మీ దాహానికి ద్రోహానికి మా పేదోళ్ళు ఎప్పుడు అడ్డమే. అవునా? మీ అందరికీ ఒకటి చెప్తున్నా, మా పేదోళ్ళందరికీ మీ అసెంబ్లీ అడ్డం అంటున్నా. దాన్ని అడ్డం తీసేస్తారా మీరు? చెప్పండి. అది మీరు చెయ్యలేరు. అలాగే మా పేదోళ్ళ భూముల నుంచి మమ్మల్ని ఖాళీ చేయించలేరు. ఇంతవరకు మీ భూములు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మీ ముందుకు వచ్చి మంచి ధరనిస్తానంటుంది, మీ భూములు కొంటారంటుంది. ఇక మీకు బాధ ఏమిటి అమ్మడానికి? ఏంట్రా, ఎకరానికి 3 లక్షలు ఇస్తావా? రేయ్, నీకో సంగతి తెలుసా? మా వ్యవసాయం బాగా పండితే ఎకరానికి 3 లక్షలు కాదురా, 5 లక్షలు వస్తుందిరా. అలాంటిది మా తాత ముత్తాతల నుంచి మా వ్యవసాయం మీద ఎన్ని కోట్లు సంపాదించావో నీకు తెలుసా? నువ్వు మాకు 3 లక్షలు ఇచ్చి ఆ స్వదేశ్ కంపెనీకి కోట్లకు అమ్ముకుంటావా? రేయ్, మీది ప్రభుత్వమా, బడాబాబుల కొమ్ము కాసే యంత్రాంగమా? రేయ్, మీ ప్రభుత్వానికి కాసుల మీద కంకులు, పచ్చనోట్ల మీద ప్రాజెక్టులు ముద్రించడం తెలుసు గాని మా రైతుల బాగోగులు గాని మా ఉనికి గాని మీకు అక్కర్లేదు. ఎవడ బసమ్మని మా జాగాల్లో ఖనిజ సంపద కోసం గొయ్యిలు తవ్వుతున్నారా? నేను మీకు భూములు అమ్మే కదరా ఏమి లేనొన్న అయిపోయాను. మిగతా వాళ్ళ పరిస్థితిని అలా కాకూడదు. రేయ్, వాళ్ళకి సంబంధించిన ఏ ఉండకూడదు. లాగిపారేండి రా. మనకి ఆర్థిక ప్రాంతం వద్దు, ఖనిజ తవ్వకాలొద్దు. లాగిపారేండి. విదేశీ ప్రాంతాలుగా పరిగణించబడే ఈ ఆర్థిక ప్రాంతాలపై స్థానిక గ్రామ పంచాయతీలకే కాదు, ఈ ప్రభుత్వానికి కూడా ఏ అధికారం ఉండదు. ఇక్కడ ఏ చట్టం పనిచేయదు. కేంద్ర ప్రభుత్వం నియమించే డెవలప్మెంట్ కమిషనరే దీనికి రాజు. దీన్ని మేము భరించాలా?